ఎవరికమ్మే ఫోను? పంతులు గారికి. పంతులా? ఎందుకమ్మే? ఎందాకే వ్రతం అయిపోయి ఉండదు కదా? వాళ్ళనుకున్నట్టు వ్రతమయ్యింది, మరి నేను కోరుకున్నట్టు శోభనమవ్వాలి కదా. ఆ ఆనంద భైరవి శోభన ముహూర్తాలు లేవని చెప్పి వాయిదా వేయించేసి ఉండదు కదమ్మే. ఆవిడ వేయించిన వాయిదాకి నేను గంటు కొడతాను కదా. పంతులు గారు నమస్కారమండి. నమస్కారం. ఎవరమ్మా? నేనండి, ఆనంద భైరవి గారి చిన్న కోడల్ని, శరణ్యని మాట్లాడుతున్నాను. శరణ్యనా? చెప్పమ్మా. ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగా జరిగింది. రేపు మా ఇంటికొచ్చి మా శోభనాలకి ముహూర్తాలు పెట్టాలి. మీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను ఇప్పుడే. అమ్మా, ఇలాంటి విషయం పెద్దవాళ్ళు కదా మాట్లాడాలి. కరెక్టే పంతులు గారు, కానీ పెళ్ళైంది వాళ్ళకి కాదు కదండి, మాకే కదా. ఓహో, ఈ కాలం అమ్మాయిలు చాలా స్పీడ్గా ఉన్నారు. సరేనమ్మా, రేపొచ్చి నువ్వు కోరినట్టే ముహూర్తాలు పెడతాను. థ్యాంక్ యూ పంతులు గారు, ఉంటాను. మంచిదమ్మా. అదేందమ్మే, శోభనానికి ముహూర్తాలు పెట్టాలన్నావు, బానే ఉండది. సరే, నీ పేరు చెప్పుండవేంది? లేకపోతే నా పేరు చెప్పాలా? చెప్పానే అనుకో. ప్రస్తుతానికి శోభనానికి ముహూర్తాలు లేవు అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు పంతులు గారికి ఫోన్ చేశావు అని ఆ ఆనంద భైరవి నన్ను అడగదా? ఓహో, పంతులు గారొచ్చి రేపు ముహూర్తాలు పేరు ఎత్తగానే ఆ ఆనంద పేరు ఏమైనా రివర్స్ అయితే తిట్లు శరణ్యకి పడాలన్నమాట. అంతేగా? అంతేగా. ఉప్మా చేయటం ఎంత కష్టమా? వీడియో చూస్తే చాలా సింపుల్ గా ఉంది, టేస్ట్ చేస్తే చండాలంగా ఉంది. అయినా సరే మళ్ళీ ట్రై చేస్తాను. ఎంత కష్టమైనా సరే ఇవాళ టిఫిన్లన్నీ చేసి అత్తయ్య గారిని ఆయన్ని ఇంప్రెస్ చేయాలి. ఏంటమ్మా అలర్చు? షాక్ అయ్యుండనమ్మే. ఎందుకు? నువ్వేందమ్మే ఎంత ఉదయాన్నే లేవడమేంది, ఈ కిచెన్ లో ఉండడమేంది, చేతిలో గరిటేంది? అసలు నీకు వంటలు చేయటం అలవాట్లేదు కదమ్మే. అలా పెంచారు మరి నన్ను. నేనా పెంచింది? ఇది కూడా ఆ విశ్వనాథం గీతల కుట్రనే. ఆడపిల్లకు మొదటి నుంచి వంట వార్పు నేర్పుతారు ఎవరైనా. వాళ్ల కూతురైన శరణ్యకు నేర్పారు కాని నీకు మాత్రం నేర్పలేదు. చూసుండవా? అవును కదా. అయితే ఏమైంది? మా అత్తయ్య గారిని మా ఆయన్ని ఇంప్రెస్ చేయటానికి ఇదిగో ఈ వీడియోలు చూస్తూ వంటలు నేర్చుకుంటున్నాను. ఇవాళ ఎలాగైనా సరే నేను చేసిన వంటలు తినాల్సిందే. తింటారమ్మే, తింటే ఉంటారా? ఏంటి వెటకరమా? నా మీద పంచులు వేసావంటే అట్ల కడకాల్చి మూత మీద వాతలు పెడతాను. అది కాదమ్మే. అమ్మా, అందరూ వచ్చిన తర్వాత తిందాం. ఏమండి, మీకు ఆకలేస్తుందా? నువ్వు పెసరట్టు అనేసరికి ఆకలి రెట్టింపైపోతుందన్నయ్య. మరి ఎవరైనా ఆకలి వేసినప్పుడు తినాలి, అందరూ వచ్చినప్పుడు కాదు. అంటే మొదటి నుంచి మన ఇంట్లో అందరూ కలిసి కూర్చుని తినటం అలవాటమ్మా.
వాళ్ళు కూడా వస్తారులేండి అత్తయ్య. ముందు మీరు తినండి. నా వంట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అందరూ వచ్చిన తర్వాత తింటాలేమ్మా. అదిగో మాటలోనే చిన్నత్తయ్య గారు వచ్చేస్తున్నారు. ఆనంద, అననే ఇవాళ తనే స్వయంగా టిఫిన్లు రెడీ చేసింది. రండత్తయ్య గారు. అందరూ రాకుండా నేను తినలేను. ఆయనకి ఆకలేస్తుంది అత్తయ్య గారు, అందుకే పెడుతున్నాను. మీరు కూడా రండి, 2 వేస్తాను. రండత్తయ్య గారు, 2 పెసరట్లు వేస్తాను, తిందురుగాని. పిన్ని, ఉప్మా పెసరట్టు కాంబినేషన్ చాలా బాగుంది. అనన్య చాలా బాగా చేసింది. రండి పిన్ని, తిందురు గాని. నువ్వు తిన్నా. అందరినీ పిలిచి నేను వస్తాను. శరణ్య, మీరు తినండి. శరణ్య, ఏంటత్తయ్య గారు? టిఫిన్ చేద్దాము, దర్శన్ని పిలుచుకుని రామ్మా. అలాగే అత్తయ్య గారు. అందరూ కలిసి తినే అలవాటంట ఇంట్లో. దాన్ని బ్రేక్ చేసేసరికి కాలినట్టుంది. ఏవండి, టిఫిన్ చేద్దరు గాని రండి. నువ్వు కూడా టిఫిన్ చేయలేదుగా? అమ్మ వాళ్ళందరూ అక్కడే ఉన్నారుగా?